అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 106 చంద్రవంశ వర్ణన వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు చంద్రవంశ వర్ణన శ్రీహరి పరమశివాదులకు ఇంకా ఇలా చెప్పసాగాడు. నారాయణుని నాభి కమలం నుండి బ్రహ్మ, ఆయన నుండి అత్రి, ఆయన నుండి చంద్రుడు ప్రాదుర్భవించారు. చంద్రుని నుండి అతని వంశంలో బుధుడు పురూరవుడు కలిగారు. చంద్రుని మనుమడైన పురూరవునికి ఊర్వశి ద్వారా 6 పుత్రులు కలిగారు. వారు శృతాత్మక, విశ్వావసు, శతాయు, ఆయు, ధీమాన్, అమావసులు. అమావసుని వంశంలో వరుసగా భీమ, కాంచన, సుహోత్ర, జహ్ను, సుమంతు, ఉపజాపక, బలాకాస్వ, కుసులుద్భవించారు. కుసునికి 4 కొడుకులు. వారు కుశాస్వ, కుశనాభ, వసు, అమూర్తరీయులు. కుశాస్వుని కొడుకు గాధి. గాధి కొడుకే సుప్రసిద్ధ రాజు, రాజర్షి, కడకు బ్రహ్మర్షి, గాయత్రి మంత్ర ద్రష్టయునగు విశ్వమిత్రుడైన విశ్వామిత్రుడు. ఆయనకు దేవరాత, మధుచ్ఛందాది అనేక పుత్రులు కలిగారు. గాధి తన కూతురైన సత్యవతిని రుచీకుడను బ్రాహ్మణోత్తమునకిచ్చి పెండ్లి చేశాడు. రుచీక పుత్రుడు జమదగ్ని. జమదగ్ని కొడుకే పరశురాముడు. బుధపుత్రుడైన ఆయువు కొడుకు నహుషుడు. ఇతని పుత్రులు అనేన రాజీ, క్షత్రవృద్ధ, రంభకులు. క్షత్రవృద్ధ వృద్ధి పుత్రుడు సుహోత్ర మహారాజుకు కాస్య, కాస, గృత్స మొదలని 3 తనయులు. గృత్సమదుని కొడుకే సౌనకుడు. కాస్యపుత్రుడైన దీర్ఘతమునికి ధన్వంతరి జనించాడు. అతని వంశంలో క్రమంగా కేతుమాన్, భీమరథ, దివోదాస, ప్రతర్దను లుదయించారు. ప్రతర్దనునే శత్రుజిత్తని కూడా అంటారు. శత్రుజిత్తుని వంశంలో వరుసగా ఋతధ్వజ, అలర్క, సన్నతి, సునీత, సత్యకేతు, విభూ, సువిభూ, సుకుమార, దృష్టకేతు, వీతిహోత్ర, భర్గ, భూమికులు రాజ్యం చేశారు. నహుషపుత్రుడైన రాజి లేదా రజికి 500 మంది కొడుకులు పుట్టారు. కాని వారందరినీ ఇంద్రుడు సంహరించాడు. అక్కడ నహుషపుత్రుడైన క్షత్రవృద్ధుని వంశం వర్ధిల్లింది. వారి పేర్లు ప్రతిక్షత్ర, సంజయ, విజయ, కృత, వృషధన, సహదేవ, అదీన, జయత్సేన, సంకృతి, క్షత్రధర్ములు. ఇది నహషుని ఒక వంశం. నహుష చక్రవర్తికి యతి, యయాతి, సంయాతి, అయాతి, వికృతి నామకులగు మరో 5 కుమారులున్నారు. యయాతికి దేవయాని ద్వారా యదువు తుర్వసుడు పుట్టారు. వృషపర్వపుత్రియగు శర్మిష్ట ద్వారా యయాతికి దృహ్యు, అను, పురునామకులైన తనయులు జనించారు. యదువుకు సహస్రజిత్తు, క్రోష్టువు, రఘువులనే కొడుకులు పుట్టారు. సహస్రజిత్తు కొడుకు శతజిత్తు కాగా అతనికి హయహయులు జనించారు. హయునికి అనరణ్యుడు, హయహయునికి ధర్ముడు పుట్టారు. ధర్ముని వంశక్రమంలో ధర్మనేత్రుడు, కుంతి, కుంతుడు, సాహంజుడు, మహిష్మంతుడు, భద్రశ్రేణుడు, దుర్దముడు వర్ధిల్లారు. దుర్దముని 6 కొడుకులు. వారు ధనక, కృతవీర్య, జానక, కృతాగ్ని, కృతవర్మ, కృతౌజులు. వీరంతా పరమ బలశాలులే. కృతవీర్యుని కొడుకు అర్జునుడు. అతని పుత్రుడు శూరసేనుడు. కృతవీర్యునికి అర్జునుడే కాక ఇంకా జయధ్వజ, మధు, శూర, వృషణ నామకులైన పుత్రులు జనించారు. వీరంతా గొప్ప సువ్రతులు. జయధ్వజపుత్రుడు తాళజంఘుడు కాగా అతని తనయుడు భరతుడు. వృషణపుత్రుడు మధువు. అతని పుత్రుడు వృష్టి. ఈ వృష్టియే వృష్టి వంశానికి మూలపురుషుడు. క్రోష్టు వంశంలో క్రమంగా విజవాన్, ఆహి, అశంకు, చిత్రరథ, శశబిందువులు జనించారు. ఈ శశబిందునికి 1,00,000 మంది పత్నుల ద్వారా పృథుకీర్తి, పృథుజయ, పృథుదాన, పృథుస్రవాది 10 లక్షల మంది శ్రేష్ఠులైన పుత్రులు దయించారు. పృథుస్రవుని పుత్రుడు, అతని కొడుకు ఉసనుడు, అతని పుత్రుడు సితగు, అతని తనయుడు శ్రీ రుక్మకవచుడు. ఇతనికి రుక్మ, పృథురుక్మ, జామఘ, హరి, పాలితులనే పుత్రులు పుట్టారు. జామఘుని కొడుకు పేరు విదర్భుడు. విదర్భునికి శైబ్య అనే భార్య ద్వారా కథ, కౌశిక, రోమపాదులను పుత్రులు కలిగారు. రోమపాదుని కొడుకు బభ్రువు, మనుమడు ధృతి. కౌశికుని వంశంలో రుచి, చేది, కుంతి, వృష్టి, నివృత్తి, దశార్హ, వ్యోమ, జీమూత,
వికృతి, భీమరద, మధురద, శకుని, కరింభ, దేవమాన్, దేవనత, దేవక్షత్ర, మధు, కురువంశ అను పురుహోత్ర, అంశు, సత్వశ్రుత, సాత్వతులు రాజులైనారు. సాత్వతుని కేడుగురు కొడుకులు. వారు భజనుడు, భజమానుడు, అంధకుడు, మహాభోజుడు, వృష్టి, దివ్యవంతుడు, దేవవృధుడు. భజమానుని కొడుకుల పేళ్లు నిమి, వృష్టి, అయుతాజిత్, శతజిత్, సహస్రజిత్, బభ్రు, దేవ, బృహస్పతి. మహాభోజుని వంశంలో భోజుడు, వృష్టి, సుమిత్రుడు జనించగా సుమిత్రుని ముగ్గురు కొడుకులైన స్వధాజిత్, అనామిత్ర, అసినులలో అనమిత్రుని ముగ్గురు కొడుకులైన నిఘ్న, ప్రసేన, సిబిలలో సిబి కొడుకు సత్యకుడు కాగా అతని కొడుకు సాత్యకి. ఇతని వంశంలో వరుసగా సంజయుడు, కులి, యుగంధరుడు జన్మించారు. వీరిని శైలేయులంటారు. అనమిత్రునికి వృష్టి, స్వఫల్కుడు, చిత్రకుడు అని మరో ముగ్గురు కొడుకులున్నారు. స్వఫల్కునికి గాంధినేను పత్ని ద్వారా పరమవైష్ణవోత్తముడైన అక్రూర మహాశయుడు జన్మించాడు. ఉపమద్గుడు, దేవవంతుడు, ఉపదేవుడు అక్రూర నందనులు. చిత్రకునికి పృథు, విప్రుదు, సాత్వత నందనుడైన అంధకునికి శుచి, భజమాన పుత్రుడైన కుకురునికి ధృష్టుడు, ధృష్టకుడు జన్మించారు. ధృష్ణుని వంశంలో క్రమంగా కాపోతరోమకుడు, విలోముడు, తుంబురుడు, దుందుభి, పునర్వసు, ఆహుకుడు జన్మించారు. ఆహుకునికి ఆహుకేను కూతురు దేవకుడు, ఉగ్రసేనుడు అను కొడుకులు జనించగా దేవకుని కూతురుగా వరమున శ్రీకృష్ణ పరమాత్మ కన్నతల్లి దేవకి ఆవిర్భవించింది. దేవకునికి మరొక 6 కూతుళ్లు కూడా కలిగారు. ఆయన తన 7 కన్యలను వసుదేవునికే ఇచ్చి వివాహం చేశాడు. దేవకపుత్రుడైన సహదేవునికి దేవవాన్ ఉపదేవ నామకులైన 2 కొడుకులు, హుకపుత్రుడైన ఉగ్రసేనునికి కంస, సునామ, వటాది అనేక పుత్రులు జనించారు. అంధకపుత్రుడైన భజమాను నందనుడు విదూరతుని వంశంలో క్రమంగా శూర, శమి, ప్రతిక్షత్ర, స్వయంభోజ, హృదిక, కృతవర్మాదులు జనించారు. శూరుని 5 కూతుళ్లు కూడా పుట్టారు. వారు పృథ, శృతదేవి, శృతకీర్తి, శృతస్రవ, రాజాధిదేవి. వీరిలో పృథను కుంతి భోజకుని పెంపకానికిచ్చేశారు. అతడామెను అల్లారు ముద్దుగా పెంచి పాండురాజునికిచ్చి వివాహం చేశాడు. ఆమె పుత్రులే భారతవీరులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు. తన సవతి సహగమనం చేయడంతో ఆమె పుత్రులైన నకుల సహదేవులను కూడా పృథయే పెంచింది. ఈమె పుత్రుడే కర్ణుడు కూడా. ఈమెను కుంతి అని పిలిచేవారు. ఈ కుంతి చెల్లెలు శృతదేవి కడుపున బుట్టినవాడే దంతవక్త్రుడు. శృతకీర్తి కేకయ రాజుని పెండ్లాడి సతర్దనాది 5 కొడుకులను కన్నది. రాజాధిదేవికి విందు, అనువిందులని 2 కొడుకులు పుట్టారు. శృతశ్రువచేది రాజైన దమఘోషుని పెండ్లాడింది. ఆమె కొడుకే శిశుపాలుడు. వసుదేవునికి పౌరవ, మదిర, దేవకి, రోహిణి, భద్రాది భార్యలలో దేవకీ నందనుడు శ్రీకృష్ణ పరమాత్మ కాగా రోహిణీపుత్రుడు బలరాముడు. బలరామునికి రేవతి ద్వారా సారణ, శఠాది పుత్రులు జనించారు. దేవకి పుత్రులైన కీర్తిమాన్, సుషేణ, ఉదార్య, భద్రసేన, పృజుదాస, భద్రదేవులను కంసుడు చంపేశాడు. శ్రీకృష్ణునికి భార్యల ద్వారా చాలామంది కొడుకులు పుట్టారు. వారిలో ప్రద్యుమ్న, చారుదేష్ణ, సాంబులు ప్రధానులు. ప్రద్యుమ్న పత్ని కకుద్మనికి మహాపరాక్రమశాలి అయిన అనిరుద్ధుడు పుట్టాడు. అనిరుద్ధునికి సుభద్రయను పేరుగల పత్ని ద్వారా వజ్రుడు జన్మించాడు. అతడు అతని పుత్రుడు ప్రతిబాహువు, మనుమడు చారు, దత్తుడు రాజ్యాలనేలారు. యయాతి పుత్రుడైన తుర్వసుని వంశంలో వహ్ని, భర్గ, భాను, కరంధమ, మరుత్తులు జనించారు. రుద్రదేవ. ఇక ద్రుహ్యు అను వంశములను వర్ణిస్తాను వినండి. యయాతి పుత్రుడు ద్రుహ్యుని తరువాత అతని వంశంలో వరుసగా సేతు, ఆరద్ధ, గాంధార, ధర్మ, ఘృత, దుర్గమ, ప్రచేతులు జన్మించారు. అనువు వంశంలో వరుసగా సభానల, కాలంజయ, సృంజయ, పురంజయ, జనమేజయ, మహాసాల, ఉసీనర, సిబి, వృషదర్భ, మహామనోజ, తితిక్ష, రూషద్రద, సుతపులు జన్మించారు.
సుతపసుతుడైన బలి మహారాజు కైదుగురు కొడుకులు. వారే అంగ, వంగ, కళింగ, ఆంధ్ర, పౌండ్రులు. అంగుని వంశంలో అనపాన, దివిరద, ధర్మరద, రోమపాద, చతురంగ, పృథులాక్ష, చంప, హర్యంగ, భద్రరద. బృహత్కర్మ, బృహద్భాను, బృహద్మన, జయద్రథ, విజయ, ధృతి, ధృతవ్రత, సత్యధర్మ, అధిరథ, కర్ణ, వృషసేనులు పుట్టారు. రుద్రాది దేవతలారా, ఇక పురువంశ వర్ణన వినండి. పురువు, జనమేజయుడు, నమస్యు, అభయుడు, సుద్యు, బహుగతి, సంజాతి, వత్సజాతి, రౌద్రాశ్వుడు, పృతేయు, రతినారుడు, ప్రతిరథుడు, మేధాతిథి, ఐనిలుడు, దుష్యంతుడు, భరతుడు, ఇతడే శకుంతల కొడుకు, వితదుడు, మన్యువు, నరుడు, సంకృతి, గర్గుడు, అమన్యువు, సినివీరంతా పౌరవ వంశవర్ధనులే. రౌద్రాశ్వుని కేడుగురు కొడుకులు. వారి పేర్లు రుతేయు, స్థండిలేయు, కక్షేయు, కృతేయు, జలేయు, సంతతేయులు. వీరంతా రాజశ్రేష్ఠులే. భరతపుత్రుడైన మన్యువు వంశంలో వరుసగా మహావీర, ఉరుక్షయ, త్రయ్యారుని, వ్యూహక్షత్ర, సుహోత్ర రాజన్యులుద్భవించారు. హస్తి, అజమీడ, ద్విమీడులు, సుహోత్ర నందనులు. హస్తి కొడుకు పేరు పురుమీడుడు కాగా అజమీధుని కొడుకు కణ్వుడు, మనుమడు మేధాతిథి. వీరి వల్లనే బ్రాహ్మణులలో కాన్వాయన గోత్రమేర్పడింది. అజమీధుని మరొక పుత్రుడైన బృహదిషుని ద్వారా రాజవంశం నిలబడింది. బృహదిషుని వంశంలో క్రమంగా బృహద్దను, బృహత్కర్మ, జయద్రథ, విశ్వజిత్, సేనజిత్, రుచిరాస్వ, పృథుసేన, పార, నృప, శృమరులు రాజులైనారు. పృథుసేనుని మరొక పుత్రుడైన సుకృతి వంశంలో కూడా క్రమంగా విద్రాజ, అశ్వహ, బ్రహ్మదత్త, విశ్వక్సేనులు కూడా రాజ్యం చేశారు. ద్విమీధుని వంశంలో క్రమంగా యవీనం, ధృతిమాన, సత్యధృతి, దృఢనేమి, సుపార్శ్వ, సన్నతి, కృత, ఉగ్రాయుధ, క్షేమ్య, సుధీర, పురంజయ, విదూరదులు జనించారు. అజమీదునికి పత్ని నలిని ద్వారా నీలమహారాజు దయించాడు. ఆయన వంశంలో క్రమంగా శాంతి, సుశాంతి, పురు, అర్క, హర్యస్వ, ముకులులు వర్ధిల్లారు. ముకులుని కైదుగురు కొడుకులు. వారు యవీర, బృహద్భాను, కమిల్ల, సృంజయ, శరద్వానులు. వీరిలో శరద్వానుడు బ్రాహ్మణ వృత్తినవలంబించి పరమ వైష్ణవునిగా పేరుగాంచాడు. ఆయనకు పత్ని అహల్య ద్వారా దివోదాసుడను పుత్రుడు కలిగాడు. దివోదాసుని కొడుకు శతానందుడు. ఇతని కొడుకైన సత్యధృతి దేవకాంతయైన ఊర్వశి ద్వారా కృపాచార్యుని, కృపిని కన్నాడు. ఈ కృపినే భారతవీరుడు, గురుదేవుడినైన ద్రోణాచార్యుడు పెండ్లాడాడు. వారి పుత్రుడు అశ్వత్థామ. దివోదాసుని వంశంలో వరుసగా మిత్రాయు, చవన, సుదాస, సౌదాస, సహదేవ, సోమక, జహ్ను, పృషత, ద్రుపద, దృష్టద్యుమ్న, దృష్టకేతులు జనించారు. అజమేడుని పుత్రుడైన రుక్షుని వంశంలో వరుసగా సంవరణుడు, కురు మహారాజు వర్ధిల్లారు. కురురాజుకి ముగ్గురు కొడుకులు. వారు సుధను, పరీక్షిత్, జహ్నులు. సుధనుని వంశంలో క్రమంగా సుహోత్ర, చవన, కృతక, ఉపరిచరవసువులు రాజులు కాగా ఉపరిచరవసువునకు బృహద్రథ, ప్రత్యగ్ర, సత్యాదిగా అనేక పుత్రులు కలిగారు. బృహద్రథుని వంశంలో కుశాగ్ర, వృషభ, పుష్పవాన్, సత్యహిత, సుధన్వ, జహ్నులు దయించారు. బృహద్రథుని మరొక పుత్రుడు జరాసంధుడు. అతని వంశక్రమంలో సహదేవ, సోమాపి. అతని పుత్రులైన శృతవంత, భీమసేన, ఉగ్రసేన, శృతసేన, జనమేజయులుద్ధ వించారు. కురు మహారాజు మరొక కొడుకైన జహ్నుని నుండి క్రమంగా సురథ, విదూరత, సార్వభౌమ, జయసేన, అవధీత, అయుతాయు, అక్రోధన, అతిథి, వృక్ష, భీమసేన, దిలీప, ప్రతీప మహారాజులు దయించగా ఆయనకు దేవాపి, సంతను, బాహలికులు దయించారు. బాహలికుని వంశంలో క్రమంగా సోమదత్తుడు, భూరి, భూరిశ్రవసుడు, శలుడు జన్మించారు. గంగ ద్వారా సంతనునికి మహాప్రతాపవంతుడు, సాక్షాత్ సకల ధర్మ స్వరూపుడు నగు దేవవ్రతుడు, భీష్ముడు ఉద్భవించాడు. ఆయనే భారతదేశానికి రాజై ఉంటే చరిత్రగతి మంచి వైపు మరలి ఉండేది.
కాని శంతనుడు చేసిన మోహజనితమైన పొరపాటు వల్ల దేశం కష్టాల పాలైంది. ఆయన సత్యవతిని పెండ్లాడడం కోసం ఈయన కఠోర బ్రహ్మచర్య దీక్షను చేపట్టాడు. సత్యవతికి అప్పటికే పరాశర మహర్షి ద్వారా విష్ణు సమానుడైన వ్యాస మహర్షి జన్మించియున్నాడు. ఆమెకి శంతనుని ద్వారా చిత్రాంగద, విచిత్ర వీర్యులు జనించారు. వారు ఏవో చిన్న చిన్న కారణాల వల్ల సంతానం లేకుండానే మరణించడంతో వ్యాసమహర్షి దేవర న్యాయం వల్ల సత్యవతి కోడళ్లలో అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు జన్మించారు. ధృతరాష్ట్రునికి గాంధారి ద్వారా దుర్యోధన దుశ్శాసనాది 9 కొడుకులు, పాండురాజుకి కుంతి, మాద్రియను పత్నుల ద్వారా ధర్మరాజాది పంచపాండవులు జనించారు. వీరికి చాలామంది కొడుకులే పుట్టారు గాని అంతా యుద్ధంలో పోయారు. అర్జున పుత్రుడైన అభిమన్యుని కొడుకు మాత్రమే మిగిలాడు. పరిక్షీణించిన వంశంలో నిలిచిన ఒకే ఒక్క నిసుగు కావున అతన్ని పరీక్షిత్ అన్నారు. అతని కొడుకు జనమేజయుడు. అనుబంధం 11లో చూడండి. అధ్యాయాలు 139, 140. అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 106. చంద్రవంశ వర్ణన. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.